బిజినెస్ మెంటాలిటీ ఉండాలి వాడు, అవునా కదా? దాంట్లో సహజమైనటువంటి ఒక నైపుణ్యం ఉండాలి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు బిజినెస్? అందరు బిజినెస్ చేస్తారు, ప్రతి వాళ్ళు బిజినెస్సే. ఆఖరికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా బిజినెస్సే. ఇంట్లో కూర్చొని బిజినెస్ చేస్తున్నారు, అవునా? ఆడవాళ్ళు ఇంటి పని చేసుకోవాలి కానీ బిజినెస్లు మొదలు పెడితే ఏమైపోతుంది చెప్పండి? కాబట్టి ఆలోచనే మారిపోతుంది. ఆఖరికి భర్తని, పిల్లల్ని, వాళ్ళందరూ అన్నిటికీ బిజినెస్ అయిపోతుంది. ఇంట్లో బిజినెస్ మొదలైతే ఏమవుతుంది చెప్పండి? ఇల్లు మారిపోదా? ఇంటి ఆలోచనలు, పరిస్థితులు మారిపోవా? మారిపోతాయి. అందుకని ఎవరు ఏం చేయాలో చేస్తే సమాజానికి బాగుంటుంది, వ్యక్తికి బాగుంటుంది. ఇప్పుడు ఆ సంస్కారాలు లేవు, ఆ అవగాహన పూర్తిగా మృగ్యమైపోయింది. అందరూ అన్ని పనులు చేస్తున్నారు కానీ అన్ని చోట్ల మ్యాన్ పవర్ తగ్గింది, అవునా? ఒక ప్లంబర్ లేనండి ఇప్పుడు పల్లెల్లో కానీ టౌన్స్ లో, పల్లెల్లో ఎట్లా కానీ ఘోరం. ప్లంబింగ్ చేసేవాళ్ళు లేరు, ఒక ఎలక్ట్రికల్ రిపేర్స్ చేసేవాళ్ళు లేరు, అవునా కాదా? లేబర్స్ తగ్గారు, శ్రమ చేసేవాడు తగ్గారు. ఎందుకు? అందరికి సమానమైన హక్కులు అని పెట్టాడు కదా. సో అందరూ సాఫ్ట్వేర్లు ఆ వేర్లు అయిపోతున్నారు. ఇప్పుడు ఈ పని ఎవరు చేయాలా చెప్పండి? మమ్మల్ని అప్పుడు అక్కడే ఉంచుతారా అంటే సహజమైన ప్రవృత్తిని బట్టి చెప్పాడు. సహజమైన ప్రవృత్తిని బట్టి చేస్తే ఎలా బాగుపడుతుందో సమాజం, మ్యాన్ పవర్ ఎలా చక్కగా సద్వినియోగం అవుతుందో, అందుకే వర్ణ వ్యవస్థ వచ్చింది. అందుకని జన్మ కర్మని బట్టి వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి ఈ పనులు చెప్పారు. సంస్కారం బట్టి కర్మ చేయమన్నాడు. అప్పుడు సమాజంలో అన్ని వర్గాల వారు ఎవరి పని వాడు చేస్తూ ఉంటే కన్ఫ్యూజన్ లేదు, హాయిగా ఉంటుంది. అది సరే, దీని లోతైన విషయం ఇదంతా కూడాను అర్థం చేసుకోవాలి. కాబట్టి కులధర్మం అంటే ఏంటి? ఇదే మ్యాన్ పవర్ సక్రమంగా సమాజానికి అందటానికి ఎవరి స్థానంలో వాళ్ళు ఉండి వాళ్ళ సంస్కారాలు క్షయం చేసుకుని ఎదగడానికి వీలుగా ఇవన్నీ ఏర్పరిచారు. సమాజం మేలుకే గాని సమాజాన్ని చీల్చడానికి కాదు. వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చేయడానికి కాదు. ఎక్కువ లేదు, తక్కువ లేదు, ఎవరి స్థానం వాళ్ళది. అండ్ కాళ్ళు గొప్ప తల గొప్ప, కాళ్ళు గొప్ప తల గొప్ప, ఏది గొప్ప? తల పైన ఉంది, కాళ్ళు కింద ఉన్నాయి కదా, అందుకని తలే గొప్పది అని అంటే అప్పుడు పోన్లే తల మీద నడు. తల మీద నడము కదా, ఈ మొత్తానికి కాళ్ళ ఆధారం. సో కాళ్ళ పని కాళ్ళు చెయ్యాలి, తల పని తల చెయ్యాలి. కాళ్ళు ఎక్కడ ఉండాలి? పైన ఉండాలా? కాళ్ళు భూమి పైన ఉండాలి, తల ఆకాశంలో ఉండాలి. ఏది ఎక్కడ ఉన్నా అక్కడే ఉండాలి. కాబట్టి వర్ణ వ్యవస్థ అనేది ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో దాని అర్థమే మారిపోయి విపరీత అర్థాలు అయిపోయి సమాజంలో వర్గాలుగా అయిపోయి ఎక్కువ తక్కువలని అనుకుని పోట్లాడుకుంటున్నారు. అందరూ సమానం సమానం సమానం. కానీ ఇది డివైడర్ కాదు. కులధర్మం డివైడ్ చేయడానికి పెట్టలేదు. భగవంతుడు అంతటి వాడు ఎందుకు చేస్తాడు ఈ పని కదా? ఆ ధర్మం ఆచరణ సమాజం ఎట్లా ఉంది అప్పుడు? కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు మొత్తం కన్ఫ్యూజన్ వచ్చింది. ఎవరు ఏ పని చేయాలో తెలియదు, వెతుక్కుంటూనే ఉంటాడు జీవితాంతం. జీవితంలో కొన్నాళ్ళు పనిచేసి లాస్ట్ లో ఎప్పుడుకో సంధ్యావంతం నేర్చుకుంటుంటాడు. ఇప్పుడు ఎంతమందిని చూస్తున్నారు? 60 ఏళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత సంధ్యావంతం నేర్చుకుంటారు కొంతమంది. మరి చిన్నప్పుడు చేయలేదండి, అప్పుడు మాకు తీరిక లేదంటాడు. ఉన్నాయి చాలా. కొంతమంది రిటైర్ అయిపోయిన తర్వాత వ్యవసాయం చేస్తుంటారు. ఎందుకు? సంస్కారాలు ఎక్కడ పోతే లోపల అంత ఉంటాయి కూర్చొని. అందుకని ఇది పెట్టింది సమాజం కోసం. అందుకని ఇప్పుడు అర్జునుడు బాధపడేది ఏమిటంటే ఈ కులధర్మాలు పోతే ఏమవుతుంది? అన్ని కూడా వర్ణ సంకరం జరుగుతుంది. శాశ్వతముగా ఈ జాతి ధర్మం కులధర్మం అంటారు. కులం అంటే ఒకానొక సెక్ట్, అంటే వీళ్ళు. జాతి ధర్మం అంటాడు. జాతి అంటే మళ్ళీ ఈ కులాల్లో కూడా ఒక్కొక్కళ్ళు చూడండి ఓ జాతి. ఇప్పుడు మనది ఏ జాతి?
భారత జాతి, మానవ జాతి ఇంకా పెద్దది భారత జాతి. మళ్ళీ దీంట్లో కూడా ఆ ప్రదేశాన్ని బట్టి వర్గాన్ని బట్టి కొన్ని జాతులు ఉంటాయి. ఉంటాయి. శూద్ర జాతి, వైశ్య జాతి అది కాదు, వేరే వేరే జాతులు, వాళ్ళల్లో కూడా కొన్ని జాతులు ఉంటాయి. అందుకే వాళ్ళకి ఒక జాతి ధర్మం అంటే ఏం లేదు, కట్టుబాటు, ఒక నియమం, ఒక ఇదేంట నిబద్ధత. ఇవి అన్ని వర్ణాల్లో ఉంటాయి. శూద్రుల్లో తక్కువ అన్నదండి, వాళ్ళకి కట్టుబాటు, ఒక నియమం, ఒక నిబద్ధత ఉంది వాళ్ళల్లో కూడా. ఒకవేళ అది తప్పితే వెలివేయటం అంటారు కులం నుంచి, వాళ్ళల్లో కూడా ఉంది. ఎవరికి వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ప్యూరిటీ అనేది నిలిచింది. అప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ఆచరిస్తారు. అవునా కదా? సంకరం ఎప్పుడైంది? వాడు చేసేది నేను చేయాలి అనుకున్నప్పుడు పోటీ వస్తుంది, స్పర్ధ వస్తుంది, సంకరం అయిపోతుంది. చెప్పి ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఆ కులధర్మాన్ని పూర్తిగా నాశనం చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమా అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. ఉత్సన్న కులధర్మాణం. చూసారా? ఇప్పుడు ఒక్కొక్క బ్రహ్మక్షత్రియ శూద్ర వాటిల్లో కూడా వాళ్ళ వాళ్ళ వంశము అని ఉంటుంది చూడండి. ఇప్పుడు ఒకే క్యాస్ట్ అనుకోండి, వాళ్ళల్లో వాళ్ళ వంశానికి మళ్ళీ వేరే ధర్మం ఉంటుంది. మాకు ఇది లేదండి, ఈ వ్రతం లేదండి మా ఇంట్లో అంటారు. అవునా కాదా? మాకు ఈ ఆచారం లేదండి అంటాడు. అది అనాదిగా వాళ్ళకి ఏదో కారణం చేత అక్కడ అది జరగలేదు కాబట్టి అదే పాటిస్తూ వస్తారు. ఇది కులధర్మం. ఈ కులధర్మం గాని జాతి ధర్మం గాని పాటించినప్పుడు మనిషికి ఏమవుతుందంటే, మా పై వాళ్ళు చేశారు మేము చేసి తీరాలి, ఒక కంట్రోల్. ఇవన్నీ ధర్మాచరణ ఏ రూపంలో చేసినా అది మనుషులు ఏం చేస్తుంది? నియమబద్ధమైన ఒక జీవితాన్ని గడిపేలాగా చేస్తుంది. దానివల్ల ఇంద్రియాలు గాని మనస్సు గాని దారి తప్పవు. ఎందుకు? ఈ నిబద్ధత అనేది వాడికి ఉంటుంది. మా తండ్రి ఇలా చేశాను, మేము కూడా ఇలా బతకాలి అనా, మా తాతగారు ఇలా చేశారు, మేము ఇలా ఈ రకంగా నడవాలి. అప్పుడు ఒక ఆదర్శం అంటూ వాళ్ళకు ఉంటుంది. ఆ ఆదర్శాన్ని ముందు పెట్టుకొని జీవిస్తారు కాబట్టి వీళ్ళు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళరు. అలా ఎవరైనా చేస్తే కూడా సమాజం ఏమో చెడబుట్టేవరా మీ తండ్రి కడప అనరా? అవునా? చోపుత్రా కొంప పీకరా అన్నట్టు ఉండకూడదు కదా. వంశ ప్రతిష్టని నడపాలి కానీ పోగొట్టకూడదు కదా. సో వంశ ప్రతిష్టకి అంత విలువ ఇచ్చారు పూర్వం. అవునా కాదా? మీ నాన్న ఇలా ఉన్నాడు, నువ్వేంట్రా ఇలా తయారవు అని తిడుతుంటారు అందరు. అవునా? కొన్ని ఎవడైనా పిల్లవాడు మా ఇంట వంట లేదురా వెధవ నువ్వు ఇలా తయారయ్యావు అంటారు. అంటే ఏంటి? ఎప్పుడు ఆ పై తరాల వాళ్ళు లేని వీడేదో చేస్తున్నాడు కాబట్టి అందరూ నిందిస్తారు వాడిని. కానీ అసలు భయం కోసమైన వాడు సక్రమంగా ఉంటాడు. ఆ రకమైన విలువ ఇచ్చేది పూర్వం. అది లేకపోతే ఎట్లా? ఇప్పుడు భయం లేదు, ఏం లేదు, అంత విచ్చలవిడి విశృంఖలత్వం, ఎవరు ఏమైనా చేయొచ్చు, ఏ తప్పు లేదండి. ఎందుకు? అన్ని ధర్మాలు పోయాయి. ఇప్పుడు ఒకటే ధర్మం ఏమిటి? ఖానా పీనా ఇంకంతే. సోనా మజా మజా, ఎంజాయ్ ఇదే ధర్మం. దానికోసం ఏం చేసినా తప్పు లేదు, ఏం చేసినా తప్పు లేదు. అలా ఉంది పరిస్థితి. కాబట్టి ఉత్సన్న కుల ధర్మాణ, ఈ ధర్మాలు ఎప్పుడైనా పోయాయో, జాతి ధర్మం కుల మనుష్యాణం నరకే అనియతం వాసః భవతి. నేను విన్నాను కృష్ణ అనుశుశ్రమ. ఏం విన్నట్టయిన అర్జునుడు, ఎవడైతే ఈ ధర్మాలు నశింప చేస్తాడో వాళ్ళు ఏమవుతారు?
నరకలోకంలో అనియతం, అనియతం అంటే లెక్కలేనన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు నరకంలో పడిపోతాడు అని నేను విన్నా. కాబట్టి కృష్ణ, ఇప్పుడు గనక వీళ్ళని చంపితే ఏమవుతుంది సమాజంలో? ఏమవుతుంది? కుల ధర్మాలు పోతాయి, వాడు నిలబెట్టేవాడు ఉండడు, వర్ణ సంకరం అయిపోతుంది, వర్ణ సంకరం అయిన వాడు నరకంలో పడిపోతాడు. ఇప్పుడు నాకు నరకం వస్తుంది కృష్ణ. ఆయన కంక్లూషన్ అదే కదా. ఆ నరకంలో ఎన్నాళ్ళు ఉండాలంటే చెప్పలేనన్ని రోజులు నరకంలోనే ఉండాలి అనుకున్నా. దీనికి సమాధానంగా తర్వాత కృష్ణుడు చెప్తాడు. ఈ ధర్మాలన్నీ ఎందుకు పాటించాలి, అసలు ధర్మాచరణ ఎందుకు అనేది చాలా మందికి సందేహం. ధర్మాచరణ ఆధ్యాత్మిక ఉన్నతి కోసమే ధర్మాచరణ, అంతకంటే వేరే పర్పస్ లేదు. ఆ విషయం పాప అర్జునుడికి ఏమీ తెలియదు, దాని మీద కాన్సెప్టే ఆలోచన లేదు. కాబట్టి ఆ రకమైన దృష్టిని ఇతనిలో కలిగించటమే కృష్ణుడి యొక్క పర్పస్, భగవద్గీత యొక్క లక్ష్యం. సరే పాపం అన్ని మాట్లాడాడు. చివరికి ఈ విధంగా అంటున్నారు చూడండి. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అహో ఎంత విచారాన్ని వ్యక్తం చేస్తున్నాడో. అయ్యయ్యో ఏం జరిగిపోతుందో ఏమిటది? మహత్ పాపం, గొప్ప పాపాన్ని మనము ఏం చేస్తున్నాం? వ్యవసితావయం ఉద్యతాహ అంటే ఉద్యమిస్తూ ఉన్నాం. దేనికి? స్వజనులైనటువంటి వాళ్ళని రాజ్య సుఖలోభేన, రాజ్య సుఖము యందు లోపము చేత స్వజనులని చంపడానికి మనం పూనుకొని ఏం చేస్తున్నాం? గొప్ప పాపం చేయడానికి పూనుకున్నాం. ఇదంతా పాపమే తప్ప కించిత్తు దీంట్లో ధర్మం లేదు. ధర్మం చేయాలా పాపం చేయాలా? కృష్ణ చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఇంత పాపం చేయనా నేను? దేనికోసం? రాజ్యం కోసము ఇంత పాపానికి ఒడిగట్ట, పైగా వయం అంటున్నాడు, కృష్ణుడు కూడా కలుపుకుంటున్నాడు. మనం, నేనంటలే మనం, అవునా? కాబట్టి మనం పాపం చేయడానికి పూనుకుంటున్నాం. దేనికి? రాజ్యం కోసం. ఇది ధర్మమా? రాజ్యం కోసం పాపం చేయొచ్చా? ఏమిటి పాపం? స్వజనుల్ని చంపటం. స్వజనం హంతుం ఉద్యతాః, మళ్ళీ స్వజనులే కాబట్టి స్వజనులు అయిన వాళ్ళని చంపుకుంటాడా ఎవరైనా? ఏ ధర్మశాస్త్రం చెప్పింది కృష్ణ? మన సోదరులు, మన తాతగారు సోదరులు, తండ్రులు, ఇంతమంది బంధువర్గాన్ని చంపుకొని రాజ్యం పొందాలా? ఇది పాపం కాదా? మనకి పాపమే కాదు, తర్వాత సమాజంలో ఎన్ని మార్పులు వస్తాయి, ఎంత ఘోరమైన పరిస్థితులు వస్తాయి. అంత లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చెప్పాడు కృష్ణుడికి, అదంతా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చెప్పాడు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఫైనల్ గా డిక్లేర్ చేశాడు. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యోః తన్మే క్షేమతరం భవేత్. ఇప్పుడు మాకేది క్షేమకరమో అది నేను చెప్తాను. యది ఒకవేళ మాం అప్రతీకారం అంటే ప్రతీకార వాంఛ లేనటువంటి, అశస్త్రం శస్త్రాలు లేనటువంటి, పట్టుకోనటువంటి నన్ను, మాం శస్త్రపాణయ ధర్తరాష్ట్రాః శస్త్రాలను ధరించినటువంటి ఈ కురు నందనులు, ధృతరాష్ట్ర నందనులు రణే యుద్ధంలో హన్యుహు వాళ్ళని చంపినా పర్వాలేదు, తత్మే క్షేమతరం భవేత్ అది నాకు క్షేమమే కృష్ణ. ఎంత త్యాగం అనిపిస్తుంది, త్యాగం అనిపిస్తుంది.
కదా, వాళ్ళందరూ కూడా చంపినా, అందరూ కలిసి శస్త్రాలు పట్టుకొని ఒక్కొమ్మడిగా నా పైన పడి నన్ను చంపినా నాకు మంచిదే, కానీ ఈ బంధువుల్ని మాత్రం నేను చంపను. పైగా నాకు ప్రతీకారం అంచి లేదంటున్నాడు. అప్రతీకారం అశస్త్రం. ఎప్పుడండి పాపం ఈ నియమం పెట్టుకున్నాడేనా? కృష్ణుడైతే నేను శస్త్రాన్ని బట్టను, యుద్ధం చేయనని మొదలే చెప్పేశాడు. అర్జునుడు ఏమైనా చెప్పాడా నేను శస్త్రం పట్టను అని? ఇప్పుడు అంటున్నాడు అశస్త్రం, ఆ తర్వాత అప్రతీకారం. ఎక్కడి నుంచి వచ్చింది పాపం ఇవన్నీ ఈయనకి? ఎప్పుడు వచ్చాయి? ఈ మధ్యలో వచ్చి పడ్డాయి ఇవన్నీ. ఇప్పుడే ఎప్పుడైతే అతనికి దుఃఖం ఆవేశించిందో, మోహం వచ్చేసిందో, స్వధర్మము మర్చిపోయాడు. స్వధర్మం మర్చిపోయి ఏదో రకంగా ఆలోచన, లైన్ ఆఫ్ థింకింగే మారిపోయింది, వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది. కాబట్టి ఏమంటున్నాడు ఇప్పుడు? నేను ప్రతీకారం, నాకు అసలు లేనే లేదు ప్రతీకారం, ఇప్పుడు మాత్రం నాకు అలా అనిపించట్లేదు అని, ఇక నేను మాత్రం యుద్ధం చెయ్యను అన్నట్టుగా ఏం చేశాడు? క్షేమతరం, నాకు ఏది క్షేమమో నేను చెప్తున్నాను అన్నట్లు చెప్తున్నాడు. ఏది క్షేమం? నేను చంపబడ్డా పర్వాలేదు, వాళ్ళు నన్ను చంపినా పర్వాలేదు, కాబట్టి ఈ పాపం మాత్రం నేను చెయ్యను. పాపం చెయ్యడం కంటే వాళ్ళ చేత చంపబడటం మేలు. ఎందుకంటే ఈ పాపం చేస్తే నరకంలో పడిపోతాను. వాళ్ళు నన్ను చంపారనుకో, నాకు నరకం రాదుగా, వాళ్ళకే వస్తుంది. దీంట్లో ఒక చిన్న లాజిక్ పెట్టుకున్నాడు. నేను చంపితే నాకు పాపం, నేను ప్రతీకార వాంఛ లేకుండా నేను ఉన్నాను అనుకో, అప్పుడు నన్ను చంపినా నాకు పాపం రాదు కదా, వాళ్ళకి వస్తుంది పాపం. కాబట్టి స్వజనుల్ని చంపటం అనే పాపాన్ని నేను చెయ్యను. ఈ పాపం అనేటువంటి కాన్సెప్ట్ అర్జునుడికి ఎందుకు వచ్చింది? ఇంతకుముందు చాలా యుద్ధాలు చేశాడు, ఎంతమందినో యుద్ధంలో, యుద్ధం అంటే చంపాల్సిందే, మరి అప్పుడంతా పాపం రాలేదా? ఇప్పుడే పాపం వస్తుందా? కారణం ఏంటంటే ఒక్కటే పదం, స్వజనాహ స్వజనాహ. ఇదే, వీళ్ళు నా వాళ్ళు కాబట్టి, బంధువులు కాబట్టి, స్వజనులు కాబట్టి వాళ్ళని చంపితే పాపం అనేది మెయిన్ పాయింట్ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిటిలో. ప్లస్ ఇదొక్కటే కాదు, యుద్ధంలో అనేక మంది పాల్గొంటారు, అనేక మంది మరణిస్తారు, దానివల్ల సమాజం పైన ఎలాంటి ప్రభావం ఉంటుందో, వర్ణ సంకరం అవుతుంది, పితృదేవతలకి, పితృలోకంలో వాళ్ళకి నష్టం వస్తుంది, స్త్రీలు పాడైపోతారు, వర్ణ సంకరం అయిపోతుంది, సమాజం అంతా కల్లోలం అయిపోయి ధర్మం అంతా నాశనం అయిపోతుంది. మనం ధర్మాన్ని నిలబెట్టాలా లేదా కృష్ణ? అధర్మానికి కారకులం అవుతావా? ఇంత పాపం చేయమంటావా? అధర్మానికి మూలమైనటువంటి ఇంత ఘోరమైన పని కదా ఇది, ఇంతమంది యుద్ధంలో చంపేస్తే. ఆవేశపడుతున్నాడు, ఆందోళన పడుతున్నాడు, ఇదంతా జరిగిపోయింది. చేసేసి ఏం చేశాడు చెప్పేసి చివరికి ఆ జరిగిందాన్ని ఎవరు చెప్పాలి మనకి? ఆ చూసిన సంజయుడు చెప్పాలి. ప్రత్యక్ష ప్రసారం సంజయుడి ద్వారానే జరుగుతుంది. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. సంజయుడు ఇప్పుడు చెప్తున్నాడు ఏం చేశాడు అర్జునుడు. ఏవం ఉక్త్వా, అర్జున ఇలా చెప్పి అర్జునుడు సంఖ్య ఎక్కడ యుద్ధరంగంలో రథోపస్థ ఉపావిశతు, రథోపస్థ ప్రదేశం అని ఒకటి ఉంటుంది. రథంలో ముందు భాగంలో కొంచెం పల్లం ఉండే ప్రదేశంలో ఎవరు సారథి కూర్చుంటాడు, దానికంటే కొంచెం పై భాగంలో ఎత్తుగా రథికుడు కూర్చుంటాడు, దాని కింద వెనక భాగంలో దానికంటే కొంచెం తక్కువ భాగ ప్రాంతంలో మరో ప్రదేశం ఉంటుంది, అక్కడ ఓ పరిచారకుడు కూర్చుంటాట. యాక్చువల్గా మనకి లారీ డ్రైవరు, బస్సు డ్రైవరు, కారు డ్రైవర్ ఉంటాయి. బస్సు డ్రైవర్కి ఎవరు ఉండాలి? ఓ క్లీనర్ ఉండాలి, క్లీనర్ లాంటి హెల్పర్ ఎవరో ఒకడు ఉండాలి. అలాగే ఇక్కడ రథోపస్థ స్థానంలో ఒక మనిషి ఉంటాట. అతను యుద్ధం చేయడు, సారథ్యం చేయడు, మరి ఏం చేస్తాడు? కూర్చుంటాడు, ఏదైనా అవసరం అయితే
ఏదైనా అందిస్తాడు, బహుశా ఆయుధాలు గీధాలు అందిస్తాడేమో, ఏం చేస్తాడో తెలియదు. అవి వెనక్కి కూర్చుంటాడు. ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి వెనక్కి కూర్చున్నాడు. అంటే ఏంటి, నేను ఇక్కడ ఉంటే మళ్ళీ యుద్ధం చేయాల్సి వస్తుంది, అందుకని వెనకాల వెళ్ళి కూర్చున్నాడండి. పరిచారకుడు వెళ్ళి కూర్చునే ప్రదేశంలో వెళ్ళి కూర్చున్నాడు అనమాట అర్జునుడు. ఎలాగూ విసృజ్య శరం చాపం. ఇందాకే గాంధీవం జారిపోతుంది కృష్ణ, నా గోపిక లేదన్నాడు. ఇప్పుడు శరం చాపలు రెండు వదిలేసేసి శోక సంవిఘ్న మానస, అది ముఖ్యం. హృదయం అంతా ఏమైంది, శోకముతో నిండిపోయింది. శోకంతో నిండిన వాడై చతికిల పడ్డాడు. ఒక రకంగా చేతకపోతే ఏమవుతాడు మనిషి, నిలబడే ఓపిక కూడా ఉండదు, చతికిలు పడిపోయిన మనసంతా శోకముతో నిండింది. అందుకే ఇది విషాద యోగం. శోకంతో నిండిపోయిందని ఎవరు చెప్పారు? సంజయుడు చూస్తున్నాడుగా జరిగిందంతా, కళ్ళతో చూస్తున్నాడు, చెప్తున్నాడు జరిగిందంతా. ఎందుకు శోకం వచ్చింది ఈయనకి? స్వజనులు అనే దృష్టి రావటం. నా వాళ్ళు వీళ్ళు చచ్చిపోతారు, నేను చంపుతున్నాను కాబట్టి పాపం వస్తుంది. ఇంతమందిని పోగొట్టుకుని నాకే సుఖం. శోకానికి కారణం ఏమైంది? మోహం అయింది. మోహం ఎందుకు వచ్చింది? బుద్ధి దారి తప్పింది. బుద్ధి స్థాయిలో బుద్ధి ఉండలేదు, మనస్సు స్థాయికి దిగజారిపోయింది బుద్ధి కూడా. కాబట్టి మనస్సు ఏం చెప్తే బుద్ధి కూడా దానికి అనుగుణంగా ఆర్గ్యుమెంట్స్ చేసింది. ఇప్పటిదాకా అర్జునుడి మనస్సు అని వాదించింది, ఇది తప్పు, ఇది దోషం, ఇది చేయకూడదు, సమాజం ఇలా పాడైపోతుంది, మనం నరకలో పడిపోతాం, ఓ ఎన్ని మాటలు చెప్పాడు. ఆర్గ్యుమెంట్ చేసింది ఎవరు? బుద్ధే, మనసుకు అనుకూలంగా. అవునా? చేసి కొలబడిపోయాడు, చతికిల పడ్డాడు. ఇది విషాద యోగం. కొంతమంది ఏమంటే రెండు సేనల మధ్యలో కదా ఏమిటి రథాన్ని నిలిపాడు, నిలపమన్నాడు అర్జునుడు, కృష్ణుడు నిలిపాడు. ఆ మధ్యలో అటువాళ్ళు ఇటువాళ్ళు ఉంటారు కదా, ఈ జరిగిందంతా మొదట్లైన వాళ్ళైతే చూస్తారు, మిగతా వాళ్ళందరూ చూడలేరు కదా. విశాలమైంది కురుక్షేత్ర సంగ్రామ రంగం కదా, చాలా దూరం. మొదట్లైన వాళ్ళు కూడా మధ్యలో చాలా దూరం ఉంటుంది. ఎంత దూరమో, ఇది ఇలా ఇంత తక్కువ ప్లేస్ లో ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. ఈ కృష్ణుడు ఇంతసేపు భగవద్గీత తర్వాత చెప్పబోతున్నాడు. ఇంకా ఈయన విషాదం ఇన్ని శ్లోకాలు, తర్వాత మళ్ళీ ఇంకా ఉంది. ఇంతసేపు భగవద్గీత బోధ చేస్తుంటే ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకంటే యుద్ధానికి సంకేతం వచ్చేసింది, శంఖాలు పూరించారు రెండు పక్షాల వాళ్ళు, రెడీ టు ఫైట్ అని డిక్లరేషన్ జరిగిపోయింది. అవునా? యుద్ధం చేయటమే తరువాయి. అందుకే ఈయన కూడా ఉద్యమ్య ధనుహు అన్నాడు కదా మొదటగా. ఇప్పుడు ధనసుని కింద పడేశాడు, అప్పుడే ఇట్లా పట్టుకున్నాడు, సీన్ మారిపోయింది. ఏం చేస్తున్నారు అటువాళ్ళు ఇటువాళ్ళు? యుద్ధం చెయ్యాలి కదా, స్టార్ట్ కావాలి కదా. ఎందుకు వాళ్ళు అంతసేపు ఖాళీగానే ఉన్నారా? ఓ పెద్ద ధర్మ సందేహం ఇది కూడా వాళ్ళకి. లేకపోతే కృష్ణుడు ఏదో క్లుప్తంగా కొంత చెప్పేస్తే మళ్ళీ వ్యాసులు వారు దాన్ని ఇలా విస్తరించి రాశారా? అయితే ఇప్పుడు భగవద్గీత పఠించాలన్నా కనీసం మినిమం సేపు గంటన్నర మినిమం అనుకోండి. ఈయన చెప్పినా ఆయన అందుకుంటున్నా కూడా గంటన్నర, గంట ఓ పావు మినిమం అవుతుంది. అంతసేపు వెయిట్ చేశారా వీళ్ళందరూ చూస్తూ కూర్చున్నారా? ఓ ప్రశ్న. దీనికి ఒక స్వామి వారు మంచి సమాధానం పెట్టారు. రెండు దృక్కోణములలో, ఒకటి ఆధ్యాత్మిక దృష్టి, రెండవది భౌతిక దృష్టి, అంటే ప్రపంచ దృష్టి. ఒకటి ఏమంటారంటే ఆయన ఇచ్చిన సమాధానం, శ్రీకృష్ణుడు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు అక్కడ. ఆయన ఎవరు? ఒక తత్వం. ఏం తత్వం? పరమాత్మే. కానీ ఒక రూపాన్ని ధరించి వచ్చాడు. అది లీలా మానుష విగ్రహం. తనంతట తాను ఒక లీలగా ఒక రూపాన్ని ధరించి కూర్చున్నాడు అక్కడ. కానీ ఎవరైనా ఈశ్వర. ఆ విషయాన్ని 3వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తాడు కృష్ణుడు. అందుకే దీన్ని కృష్ణ గీత అనలే, భగవద్గీత అన్నాడు. భగవంతుడే, ఈశ్వరుడే. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే తిష్టతి. అందరి హృదయాల్లో అంతర్యామగా ఉంటాడు ఈశ్వరుడు. అందుకట ఈశ్వరుడు గనక సంకల్పిస్తే
ఈ ప్రేరణతో ఇవన్నీ కదులుతాయి, మొత్తం విశ్వం గాని జీవుళ్ళు గాని. మనం కూడా అంతే, ఆయన కదిలిస్తేనే కదులుతాం, లేదా మనకు కదలటానికి శక్తి ఎక్కడ, ఈ చైతన్యం ఎక్కడుంది, మనకి లేదుగా. కాబట్టి ఆయన సంకల్పిస్తే అవి ఇవన్నీ కదులుతాయి, పనిచేస్తాయి. లేదు ఈయన బోధ చేయదలుచుకున్నాడు, అందరు కూడా అలాగే ఉండిపోతారు. ఎన్ని రోజులు ఉంటారు? ఎన్ని రోజులైనా ఉంటాడు. వారం రోజులు కొండను ఎత్తాడా? చిటికెలు వేయని పైన ఎత్తాడా వారం రోజులు? మరి ఏమైంది? ఏమీ కాలేదో అనుకున్నాడు ఇంద్రుడు. తర్వాత లెంపలేసుకున్నాడు, వారం రోజులు నిలిపాడు. అవునా? మరి యుద్ధంలో చూసి సూర్యాస్తమయము కాకుండా ఏం చేశాడు ఆయన? చక్రాన్ని అడ్డం పెట్టాడు. ఎక్కడ? ఎవరి వధలో? సైంధవుడు వధలో. ఆ సమయంలో ఎవరికి సాధ్యం ఇవన్నీ? నువ్వు సూర్యుడు మండలానికి చక్రాన్ని అడ్డం పెట్టగలిగిన వాడు ఎవడు? ఆ చక్రం ఎవరి చేతిలో ఉంటుంది? ఇవన్నీ ఏంటంటే ఒక సామాన్య మానవుడు చేసే చర్యలు కావు, కర్మలు కావు. కాబట్టి ఈశ్వర ప్రేరణ అనేది, ప్రేరణ అంటే ఒక శక్తి అక్కడ, అది ఉంటే ఇవి కదులారు. ఇదొకటి ఈశ్వర స్థాయిలో, భగవత్ స్థాయిలో చెప్పి. మామూలుగా చూస్తే కూడా యుద్ధము జరగాలి అని అంటే ఈ మొత్తం పాండు సైన్యంలో మొట్టమొదటి వాళ్ళు ఎవరు? శంఖాలు పూరించడంలోని మన హైరార్కీ అర్థమైంది. మొట్టమొదటి శంఖనాథం ఎవరు తీశారు? కృష్ణుడు, తర్వాత అర్జునుడు, తర్వాత ధర్మరాజు. ముందు కృష్ణుడే, తర్వాత అర్జునుడు. అవునా? ఇప్పుడు మన కృష్ణుడు సారథ్యం వహిస్తున్నాడు, అర్జునుడు వెనకున్నాడు. కృష్ణుడు సారథ్యం వహించాలి, యుద్ధం చెయ్యాలంటే సారథ్యం. అవునా? అలాగే ఇతను గాంధీవం పట్టుకోవాలి. గాంధీవం పడి యుద్ధం పట్టుకుంటేనే యుద్ధం మొదలైనట్టు లెక్క. ఇప్పుడు ఆ రోజుల్లో మహాభారత సంగ్రామానికి ముందే పెద్దలంటే రెండు పక్షాల వాళ్ళు, ఇటు భీష్మ, ద్రోణ, కృప, వీళ్ళందరూ, అశ్వత్థామ మొదలైన వారు, అటుపక్క శ్రీకృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళు, దృష్టద్యుమ్నుడు గాని పాండవులందరూ, రెండు పక్షాల వాళ్ళు కూర్చొని ఒక కామన్ ఏంటంటే ఒక కోడ్ ఆఫ్ వార్, అంటే యుద్ధం ఎలా చెయ్యాలి, దానికి నియమాలు ఏమిటి, నీతి ఏమిటి, ఒక పద్ధతిని వాళ్ళు నియమించుకున్నారు. వాళ్ళ ఈ యొక్క ఒడంబడికను బట్టి మనం యుద్ధం చేద్దాం అని ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండింగ్ తోనే యుద్ధం చేశారు. పెద్దలందరూ కూర్చొని చేశారు, దుర్యోధన దుశ్శాసనుడు కాదు. ఈ నీతి ప్రకారం చేద్దాం. యుద్ధ నీతి అనేది వార్ స్ట్రాటజీ ఉంటుంది, నీతి ఉంటుంది. ఏమిటి యుద్ధ నీతికి? వాళ్ళట మహాభారతంలో కొన్ని సూత్రాలు పెట్టుకున్నారు. ఇలా చేద్దాం, ఈ ప్రిన్సిపల్స్ కి అనుగుణంగా 29 సూత్రాలు చెప్పారు. మామూలుగా కూడా యుద్ధ నీతి ఉంది, వీళ్ళు అనుకోకపోయినా యుద్ధ నీతి ఒకటి ఉంది. అందులో ఆయుధం పట్టని వాడితో యుద్ధం చేయకూడదు. తర్వాత భయాందోళనలో ఉన్నవాడితో యుద్ధం చేయకూడదు. విహ్వలుడైన ఉన్నవాడు, శరణాగతుడైన వాడితో యుద్ధం చేయకూడదు. పారిపోయేవాడితో యుద్ధం చేయకూడదు. యుద్ధానికి సిద్ధంగా లేని వాడితో యుద్ధం, ఇలా ఏవో కొన్ని నియమాలు పెట్టుకున్న వాడే యుద్ధం వాళ్ళతోనే చెయ్యాలి. ఇప్పుడు మొత్తం పాండవ సైన్యంలో ఎవరైతే అతి ముఖ్యులో ఆ కృష్ణుడు, అర్జునుడు ఏమీ లేదు, ఊరికనే ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎవరికి? అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి. ఆయుధం పట్టలేదు అర్జునుడు, కృష్ణుడు రథాన్ని తోలట్లేదు, సారథ్యం వహించట్లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా యుద్ధం చేయడం. ఎందుకు? ఆయుధం పట్టట్లేదు కదా, కాబట్టి యుద్ధము ఇంకా మొదలు కాలేదు. అంతే, కేవలం పూరించారు, శంఖనాదాలు చేశారు, కానీ అందరూ రెడీగా పట్టుకున్నారు, కానీ యుద్ధం మొదలు కాలేదు. మరి ఎంతసేపు ఉపదేశం జరిగినంతసేపు అందరూ కామ్గానే ఉన్నట్టు లెక్క. ఎందుకంటే అంత పెద్ద క్షేత్రం కదా, పెద్ద కురుక్షేత్ర సంగ్రామం. భీష్ముడు ఎదురుగానే ఉన్నాడు కదా, వాళ్ళంత దూరంలో. దూరం అంటే ఈ దూరం కాదు, 1 మైల్ దూరం ఉంటుంది. అంత దగ్గరగా ఉండి యుద్ధం చేయలేదు. ఓ బాణము వేగంగా వెళ్తే ఎంత దూరం వెళ్ళాలి చెప్పండి? అంత దూరంలో ఉండి యుద్ధం చేస్తారు వాళ్ళు. అవునా కాదా? అట్లాంటప్పుడు భీష్ముడు, ద్రోణుడు కృష్ణుడు రథాన్ని నడపట్లేదు, కామ్గా నిలిపాడంటే వాళ్ళందరూ కూడా వెయిట్ చేసి ఉంటారు ఆయన కోసం. అందుకని యుద్ధం ఇంకా మొదలు కాలేదు అని మనం లాజికల్ గా అనుకోవాలి. సరే, మొత్తానికి కృష్ణుడి యొక్క ఉపదేశము అందరి కోసం,
మొదలే చెప్పుకున్నాం. ఇది రణరంగమే, కురుక్షేత్ర రణరంగం. కానీ మానవ జాతికి కర్మక్షేత్రమే రణరంగం. కాబట్టి దాన్నే ఎన్నుకున్నాడు. విషాదగ్రస్తుడికే కావాలి జ్ఞానం, అవునా కదా? ధర్మాధర్మాలు తెలిసి విచక్షణతో పనిచేసేవాడికి ఏం చెప్పక్కర్లే. అది కోల్పోయిన వాడికే జ్ఞానం కావాలి. అందుకు బాధలు కష్టాలు వచ్చినప్పుడైనా భగవంతుడిని పట్టుకొని భగవద్గీత చదువుకోవాలి, అవునా? సో భగవద్గీత ఎవరికి ఇప్పుడు? అందరికి, విషాదంలో ఉన్నవాడికే. కాబట్టి విషాదంలో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర పోవడం కంటే, మందు బిళ్ళలు మెంగటం కంటే నేను చక్కగా అర్జునుడు లాగా కృష్ణుడు కాళ్ళు పెట్టుకుంటే మంచి మార్గాన్ని చూపిస్తాడు. ఆ బోధ ఆకలింపు చేసుకో. హరి ఓం.